అరుణ్, చంద్రకళ, జూలీ సిరిపల్లి గ్రామంలో జరిగిన రహస్య మరణాలను వెతుకుతూనే ఉన్నారు. చంద్రకళ ఇప్పటికే నరకద్వారం గురించిన అన్ని వివరాలు తెలుసుకోగా, ఆమె తన తండ్రి చేసిన అపరిచిత పశ్చాత్తాపం వల్ల శాపం ఎలా పడిందో తెలుసుకుంది. ఆమె తండ్రి నరక దేవతతో జరిగిన ఒప్పందం వల్ల గ్రామం మొత్తం శాపం కింద ఉంది. తాము కనిపెట్టిన ఆధారాలు, కొత్త విషయాలను తెలుసుకున్నందున చంద్రకళ భయపడటం ప్రారంభించింది. ఆమె మనస్సులో నరకద్వారం మీద అతి పెద్ద శక్తి ఉందని, అది పౌరాణిక దృక్పథం నుండి బయటపడకుండా ఉండటమే తమ జీవితం కోసం చాలా ప్రమాదకరమని అనుకుంది. రాత్రి చంద్రకళ, అరుణ్ మరియు జూలీ నరకద్వారం వెతకడం ప్రారంభించారు. ఆ ప్రదేశానికి చేరుకుంటే ఒక వింత శక్తి వారికి ఎదురవుతుంది. అది ఓ విరిగిన ఆత్మగా కనిపించి దివ్య శక్తులతో వారి అడ్డంకిగా మారుతుంది. చంద్రకళకు శాపాన్ని తొలగించడానికి ఎలాంటి మంత్రం చేయాల్సిన అవసరం లేదని అర్థమైంది. నిజానికి ఆమె తండ్రి చేసిన తప్పు పరిష్కరించడానికి ఒక వింత రీతిలో చేయాల్సిన పద్ధతులు ఉన్నాయని గ్రహించింది. ఆమె తండ్రి శాపం నుండి విముక్తి పొందినప్పుడు అది నరకద్వారం ద్వారా మాత్రమే సాధ్యమైనది. ఈ రోజు చంద్రకళ, అరుణ్ మరియు జూలీ నరకద్వారం వద్ద ఓ గంభీరమైన ఆత్మను ఎదుర్కొంటారు. ఈ సమయంలో చంద్రకళ తన తండ్రి చేసిన అంగీకారం గురించి మరింత స్పష్టంగా తెలుసుకుంటుంది. నరకద్వారం దగ్గర ఎదురయ్యే ప్రమాదాల నుంచి తాము రక్షించుకోవడానికి చంద్రకళ ఒక సురక్షితమైన మార్గం కనుగొంది. అంటే చంద్రకళ తనకు ఉన్న జ్ఞానం వాడి నరకద్వారం దగ్గర ఉన్న ఆత్మలు, శక్తులు ఎటువంటి హాని చేయకుండా ఉండేందుకు ముందే రక్షణ మార్గం ఏర్పరుస్తుంది. రాత్రి నెమ్మదిగా మరింత మసకబారుతోంది. చంద్రకళ కనుగొన్న రహస్య మార్గం ద్వారా అరుణ్, జూలీ మరియు ఆమె నరకద్వారం అంతర్భాగాల్లోకి ప్రవేశిస్తారు. అక్కడ చీకటి, శబ్దాలు, వింత నెడుళ్ళు, పగుళ్లతో నిండిన గోడలు కనిపిస్తాయి. ఓ పురాతన విగ్రహం వద్ద వారికి ఒక ఆత్మ కనిపిస్తుంది. ఇది చంద్రకళ తండ్రిని శాపగ్రస్తం చేసిన నరకదేవత యొక్క సేవకుడి ఆత్మ. అది వారిని ఆపేందుకు ప్రయత్నిస్తుంది. అరుణ్ ధైర్యంగా ముందుకు వెళ్లి పంచతంత్ర గ్రంథాన్ని చేతిలోకి తీసుకుంటాడు. దాని శక్తి చేత ఆత్మ వెనక్కి తగ్గుతుంది. చంద్రకళ అక్కడే తన తండ్రి చేతి రేఖాచిత్రాన్ని గుర్తిస్తుంది. ఆ చిత్రంలో శాపం ముడిపడిన అసలు మూలముందని తెలుస్తుంది. ఆ రేఖను విరగదీసే మార్గం, శాపాన్ని అర్థపూర్వకంగా అంగీకరించడం మాత్రమే శక్తిని రద్దు చేయగలదని గ్రహిస్తుంది. చివరగా చంద్రకళ తన తండ్రి శాపాన్ని అంగీకరిస్తూ ఆ తపస్సు వృథా కాదు అని ప్రకటిస్తుంది. ఆ ప్రకటనతో ఆత్మ మాయమవుతుంది. ద్వారం చివరకు నిజంగా తెరవబడుతుంది. కాని అది భయంకరమైన అస్థిర శక్తిని విడుదల చేస్తుంది. చంద్రకళ, అరుణ్, జూలీ ఆ శక్తి బయటికి వచ్చే ముందు తప్పించుకోవడానికి పరుగులు పెడతారు. కాని ఒకరు మాత్రం బయటకి రాలేదు.